హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీషోలో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఎన్రోల్మెంట్ ఐడి అనేది కావాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ కావాలి. ఈ ఎన్రోల్మెంట్ ఐడి కనుక మీకు లేకపోయినట్లయితే ప్రీవియస్ వీడియోలో నేను ఎన్రోల్మెంట్ ఐడికి ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో చేశాను. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఆ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఎన్రోల్మెంట్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెల్లర్ అకౌంట్ అనేది జస్ట్ 2 మినిట్స్లో మనం 4 స్టెప్స్లో అనేది సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. మీరు మీ మొబైల్లోనే ఇవంతా చేసుకోవచ్చు. మీషోలో ఒక సెల్లర్గా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ మొబైల్లో మీషో యాప్ని అయితే ఓపెన్ చేయండి. కొంచెం కోల్డ్ ఫీవర్ వల్ల వాయిస్ అయితే సరిగా లేదు, కానీ మీకు అర్థమవుతుందని అనుకుంటాను. ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం స్క్రోల్ చేసి బికమ్ ఏ సప్లయర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది అడుగుతుంది. ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీ మెయిల్కి వచ్చి ఉంటుంది కదా, దాన్ని కాపీ పేస్ట్ అయినా చేయండి, లేదా మీరు మాన్యువల్గా అయినా టైప్ చేయండి. ఇలా టైప్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేము, పాన్ నంబరు, అడ్రస్ అనేటివి చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బిజినెస్ అడ్రస్ అనేది ఫుల్గా ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది, అలాగే ఐఎఫ్సి కోడ్ అనేది అడుగుతుంది. అవి ఇచ్చేసి వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. వెరిఫై అయ్యాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ షాప్ నేమ్ అనేది అడుగుతుంది, అలాగే మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. అవి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీషోలో ఒక సెల్లర్గా అయితే జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ వీడియోలో మనం క్యాటలాగ్స్ అనేటివి ఎలా అప్లోడ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేర్పిస్తాను. అవి చూసి క్యాటలాగ్స్ కూడా అప్లోడ్ చేసుకోండి. ఓకే.